వెల్కమ్ టు యోయో టీవీ. కేంద్రంలో బీజేపీ మాత్రమే అధికారంలో ఉండాలి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మాత్రమే ఉండాలి. వాళ్ళు చెప్పింది ఏ శాసనం. మోడీ సర్కార్ నియంత్ర రాజకీయాలు చేస్తుంది. మోడీ సర్కార్ దేశ ప్రజలను మభ్యపెడుతుంది. ఇవే కామెంట్స్ ప్రతిపక్షాల నుంచి రెగ్యులర్గా వినిపిస్తుంటాయి. ఒకవేళ ఎన్నికల సమయం అయితే మాత్రం ఓట్ల చోరీ అనే నినాదాన్ని ఎత్తుకుంటారు. లేదంటే మోడీ సొంతంగా గ్రాఫ్ను పెంచుకుంటున్నారు, ప్రజల కోసం ఏం చేయట్లేదు అంటారు. ఇంకా ఓ అడుగు ముందుకేసి పార్టీలో ఏ క్రెడిట్ కూడా ఇతర నాయకులకు ఇవ్వరని ఎద్దేవా చేస్తారు. అలాంటి వాళ్లకు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చెంపపెట్టనే చెప్పాలి. గతంలో వరకు ఎందుకులే కానీ ఇటీవల మోడీ తీసుకున్న రెండు నిర్ణయాల గురించి చూద్దాం. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో త్వరలోని అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడి గెలుపు బాధ్యతలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అప్పగించారు మోడీ. ఇకపోతే ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఇందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను తీసుకోవడం, ఎన్డీఏలో ఉన్న పార్టీలతో మీటింగ్స్ ఏర్పాటు చేయడం, ఇతర పార్టీల మద్దతు, ఒక రకంగా చెప్పాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక బాధ్యతను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అప్పగించారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటములు నువ్వా నేనా అన్న రేంజ్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. ఇండియా కూటమి మాత్రం క్రాస్ ఓటింగ్ పైనే నమ్మకం పెట్టుకుంది. ఎన్డీఏ గెలుపు చాలా కీలకం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నెగ్గాలని, ఒకవేళ నెగ్గకపోతే కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. అదే సమయంలో ఇండియా కూటమి అక్కడ పట్టు బిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ చంద్రబాబును రంగంలోకి దింపబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా నితీష్ కుమార్ తన స్నేహితుడు చంద్రబాబు సలహాలు, సూచనలు కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. మన దేశ రాజకీయ చరిత్రలోనే ఏపీ సీఎం చంద్రబాబు సీనియర్. ఒక మాటలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ కంటే కూడా ఆయన అనుభవజ్ఞుడు. దీనిని మోడీ సైతం అంగీకరిస్తారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబుకు దూరమయ్యారే తప్ప ఆయన అనుభవాన్ని మాత్రం ప్రధాని మోదీ సైతం గౌరవిస్తారు. అలాగే చంద్రబాబుకు సమకాలికుడు నితీష్ కుమార్. ఇప్పుడు అదే నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి బీహార్లో అధికారంలో ఉంది. అందుకే మరోసారి గెలిచేందుకు నితీష్ కుమార్ చంద్రబాబును ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎన్డీఏలో చంద్రబాబు కీలక భాగస్వామి కావడంతో బీజేపీ పెద్దలు సైతం చంద్రబాబుకు బీహార్ ఎన్నికల బాధ్యతను అప్పగించినట్లుగా తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఇప్పటికే నితీష్ కుమార్కు ఒక నివేదిక ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో సక్సెస్ ఫార్ములాగా ఉన్న మహిళల పథకాలను వేరువేరుగా బీహార్ ఎన్నికల్లో సైతం ప్రయోగించాలని చంద్రబాబు సూచించినట్లుగా సమాచారం. మహిళలకు వీలైన పథకాలు ప్రారంభిస్తే ప్రజలు తప్పకుండా నమ్ముతారని, మరోసారి బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు తేల్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే తాజాగా నితీష్ కుమార్ మహిళలను ఉద్దేశించి ఒక పథకాన్ని ప్రారంభించారు. ప్రతి కుటుంబంలో మహిళ బ్యాంకు ఖాతాలో 10,000 రూపాయలను జమ చేశారు. స్వయం ఉపాధి రంగంలో 6 నెలల కాలంలో అభివృద్ధి చేసి చూపిస్తే 2 లక్షల రూపాయల సాయం చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. అది ఏపీ సీఎం చంద్రబాబు సూచించిన పథకం అని తెలుస్తుంది. ఆ ఒక్క పథకంతోనే నితీష్ కుమార్ మహిళల ఓట్లు కొల్లగొడతారని అక్కడ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి జాతీయ స్థాయిలో చంద్రబాబుకు పరిచయాలు ఎక్కువ. ఈ ఒక్క కారణంతోనే కేంద్ర పెద్దలు సైతం చంద్రబాబు విషయంలో ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ తరపున బీహార్ ఎన్నికల బాధ్యతను చంద్రబాబుపై పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంలో ఇండియా కూటమి భయపడుతుంది. నితీష్ కుమార్, నరేంద్ర మోడీ దూకుడుకు చంద్రబాబు ఆలోచనలు తోడైతే బీహార్లో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఇండియా కూటమి నేతలు ఆందోళనతో ఉన్నారు. ఇలా ఒక్క బీజేపీ నేతలే కాదు, ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల అధినేతలు జ్ఞానాన్ని గుర్తించి వారికి సైతం కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు మోడీ. దీన్ని చూసైనా ప్రతిపక్షాలు తమ వాయిస్ను మార్చుకుంటే మంచిదని బీజేపీ నేతలు అంటున్నారు.